ఇంకా లక్ష్మి మిత్ర ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఉంటే సోఫాలోంచి లేచి కింద పడిపోతుంది. అది గమనించిన మిత్ర లక్ష్మిని పట్టుకుంటాడు. లక్ష్మిని అలా పట్టుకోవడం చూసిన దేవయాని, మనీష ఒక్కసారి షాక్లోకి వెళ్ళిపోతారు. మిత్ర మాత్రం లక్ష్మి కింద పడిపోకుండా తనని అలాగే హోల్డ్ చేసి పట్టుకొని ఉంటారు. ఇంకా వీళ్ళిద్దరూ మాత్రం అలానే చూస్తూ ఉండిపోతూ ఉంటారు. మిత్ర లక్ష్మిని కాపాడి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే లక్ష్మి మిత్రాన్ని చూసి నన్ను క్షమించండి, అనుకోకుండా జరిగింది అని చెప్పి లక్ష్మి మిత్రతో అంటుంది. అందుకు మిత్ర పర్వాలేదు, ఇంక ముందు చూసుకొని నడవండి కాస్త అని చెప్పి మిత్ర లక్ష్మితో అంటే మనీష, దేవయాని మాత్రం ఏమీ అర్థం కాకుండా వాళ్ళిద్దరిని అలాగే చూస్తూ ఉండిపోతారు. లక్ష్మి మాత్రం మిత్రకు క్షమాపణలు చెప్పి ఇంకా ఇంటి నుంచి బయలుదేరడానికి వెళ్ళిపోతుంటుంది. వెళ్ళిపోతున్నప్పుడు మిత్ర లక్ష్మిని పిలుస్తాడు. ఇలా అని ఆగండి అని చెప్పి లక్ష్మిని పిలవడంతో లక్ష్మి ఒక్కసారి ఉలిక్కి పడుతుంది. ఏంటి ఈయన గుర్తుపట్టేశాడా ఏంటి నన్ను అని చెప్పి మిత్ర కూడా లక్ష్మి వైపు రావడంతో లక్ష్మి మరింతగా భయపడిపోతుంది.